శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. 8వ తేదీ శనివారం, ఫిబ్రవరి 2025. ఈనాటి దినఫలాలు. మేషరాశి. మేషరాశికి చాలా చాలా అద్భుతవంతమైన కాలము కొనసాగుతూ ఉన్నది. వీరికి ఇంత అద్భుతవంతమైన కాలము కొనసాగుతూ ఉన్నప్పుడు ఎటువంటి లక్ష్య సిద్ధి కోసం పనిచేయాలి అని వీరికి ఒక సూచన చేస్తూ ఉన్నాను. మీరు ఎవరన్నా పిహెచ్‌డీలు చేయాలి అనుకున్నా, లేదా ఇతర పరిశోధన రంగంలో ఉన్నా, అసలు ఇప్పటి వరకు అవ్వట్లేదు, మొండి పనులుగా ఉన్నాయి అనుకున్నా, ఒక చిక్కుముడి పడిపోయింది, ఈ సమస్యని ఎలా సాధించుకోవాలి అనేలాటి సంఘటనలు మీ జీవితంలో మీకు ఇప్పుడు ఎదురవుతూ ఉన్నా, ఇట్లాంటి సందర్భాలలోనే భగవంతుని యొక్క ఆశీస్సులు చాలా అవసరం. అటువంటి భగవంతుడి యొక్క ఆశీస్సులు మీరు పొందబడేటటువంటి కాలం ఇది. కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ సంకల్ప బలం చేసుకోండి. నాకు ఈ విషయాలలో విజయం కావాలి. నేను పూర్వం ఎంత కష్టపడుతూ ఉన్నానో, దానికి ఇంకా ఇంకా 2 రెట్లు ఎక్కువ కష్టపడతాను. భగవంతుడా నాకు ఆశీస్సులివ్వు అని మీరొక సంకల్పాన్ని చేసుకోండి. భగవంతుడిని ప్రార్థించండి. మీరు ఏదైనా భగవంతుడితో చెప్పుకోవడం వల్ల చాలా వరకు మీకు మనసు ప్రశాంతత అవుతుంది. మీరు చేసేటటువంటి కృషి వల్ల మీకొక ఆత్మ సంతృప్తి లభిస్తుంది. ఈ 2 జరుగుతూ ఉండేటప్పటికి ఫలితం ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. అలా ఖచ్చితంగా వచ్చి మీరు విజయావకాశాలని పొందేటటువంటి కాలంగా తెలియచెప్పొచ్చు. ఇంత అద్భుతమైన గ్రహస్థితి కొనసాగుతూ ఉన్నప్పుడు 6 గ్రహాల యొక్క ఉన్నతి మీకు అన్ని విధాలా మిమ్మల్ని రక్షిస్తోంది అని చెప్పాలి. ఇంత బాగా గ్రహస్థితులు ఉన్నప్పుడు మీకు అనేక విధాలుగా ఆర్థిక అభివృద్ధి జరుగుతుంది. ఉల్లాసం, ఉత్సాహం పెరుగుతాయి. అన్నదమ్ముల సహాయ సహకారాలు ఉంటాయి. కుటుంబంలో ఐకమత్యం ఉంటుంది. భార్యాభర్తల మధ్య ఐకమత్యం ఉంటుంది. మీరు ఎన్నో విధాలుగా సంతోషించేటటువంటి కాలం అవుతుంది. స్థిరచరాస్తుల వృద్ధి ఉంటుంది. ఊహించని విధంగా లాభాలుంటాయి. రాజకీయ నాయకులకు బావుంటుంది. కార్మికులు, కర్షకులు ఇచ్చేది వారందరికీ బావుంటుంది. వ్యాపారవేత్తలకు బావుంటుంది. జీవిత భాగస్వాములకు బావుంటుంది. ఇంకసలు బాలేని అంశం అంటూ ఉండదు. ఇన్ని గ్రహాలు బావున్నాయి అన్నప్పుడు ఖచ్చితంగా అన్ని అంశాలలోనూ మంచి పురోగతి ఉంటుంది. మీకు ఇంకా ఇంకా మంచి జరిగేటటువంటి అవకాశాలున్నాయి అని చెప్పి తెలియజేస్తూ శుభం. వృషభ రాశి. వృషభ రాశి వారికి అనేక విధాల అదృష్టం కలిసి వచ్చేటటువంటి కాలంగా తెలియచెప్పడం జరుగుతోంది. రాశిలోనే ఏర్పడినటువంటి గజకేసరి యోగం చాలా అద్భుతమైనటువంటి ఫలితాన్ని ఇస్తోంది. నిజానికి ఈ ఇటువంటి యోగాలు ఏవైనా కానీ, యోగాలు మనకి గోచారంలో ఉన్నప్పుడు జన్మజాతకంలో కూడా అలాంటి యోగాలే ఉన్నట్లయితే ఆ వ్యక్తులకి ఖచ్చితమైనటువంటి ఫలితాలుంటాయి. పబ్లిక్ రిలేషన్స్ బాగా పెరుగుతాయి. ప్రాపర్టీస్ గురించి బాగా ఆలోచిస్తారు. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. రాజకీయంగా అనుకూలంగా ఉంటుంది. భార్యాభర్తలకే అనుకూలంగా ఉంటుంది. వివాహాది శుభకార్యాలు జరుగుతాయి. ఇంట్లో గూడా శుభకార్య నిర్వహణ ఉంటుంది. అలాగే కీర్తి ప్రతిష్టలుంటాయి. ధన ఆదాయం బావుంటుంది. 10 మందితోనూ కలిసిమెలిసి ఉంటారు. సన్మాన సత్కారాలుంటాయి. అనేక విధాలైనటువంటి బహుళ ప్రయోజనాలుంటాయి అని చెప్పి చెప్పుకోవడం జరుగుతోంది. స్థానచలనం రీత్యా కూడా అనుకూల స్థానచలనం ఉంటుంది. అనుకూల స్థానచలనం ఉన్నప్పటికీ శారీరకమైన కష్టం కొంచెం ఉండేటటువంటి అవకాశం కనిపిస్తుంది. ఈ విషయంలో మటుకు కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. మిగతా విషయాలలో మీకు అనుకూలమైనటువంటి పరిస్థితుల కోసం మీరు ప్రయత్నం చేస్తే మళ్ళీ అవి కొన్నాళ్ళకి ఫలిస్తాయి అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. మీ మాట తీరు విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. అనుకోని విధంగా భిన్నాభిప్రాయాలు మీ మీద ఏర్పడేటటువంటి అవకాశం కనిపిస్తుంది. కొంచెం ఓర్పుగా మాట్లాడినందువల్ల అనేక విధమైనటువంటి శుభ ఫలితాలు ఉండబోతున్నాయి అని చెప్పి తెలియజేస్తూ, గురువుగారి యొక్క స్తోత్ర పారాయణాలు చెయ్యండి. అనేక విధాలా మీకు బావుంటుంది. అలాగే ఉద్యోగ జీవితంలో కొంచెం ఓర్పు కలిగి ఉండండి. మీకు ఇంకా ఇంకా మానసికమైన ప్రశాంతత ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ శుభం. మిథున రాశి. మిథున రాశి వారికి ఇంకా కృషి చేయవలసినటువంటి కాలం ఉంది. అలాగే దైవం మీద భారం వేయండి. ఏ పనులు ఎలా అవుతున్నా కానీ అంతా నీదే భారం అని చెప్పి ఒక భారాన్ని భగవంతుడి మీద వేయండి. మీ కృషిని మీరు చెయ్యండి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి కాలంగా తెలియచెప్పడం జరుగుతోంది. పరిస్థితులన్నీ అననుకూలంగా కనిపిస్తూ ఉన్నాయి. మాతృవర్గ రీత్యా అంతంత మాత్రంగా ఉంది. కనీసం పితృవర్గ రీత్యా అయినా బావుంటుందా అంటే అది కూడా శారీరక శ్రమ ఎక్కువగా వారికి కనిపిస్తోంది. తండ్రి గారికి గాని, తండ్రి తరఫు వర్గం వారికి గాని. ఇక ఉద్యోగ జీవితంలో చాలా బావుంటుందా మనకి అంటే
భిన్నాభిప్రాయాలు ఏర్పడుతూ ఉన్నాయి. ఒకసారి సంతోషం కనిపిస్తోంది. ఒకసారి కొంచెం కష్టం కనిపిస్తూ ఉంది. ఇలా 2 రకాలైన అభిప్రాయాలు ఉంటూ ఉన్నప్పుడు మన కష్టం మనకి తప్పదు. ఓర్పు కలిగి ఉండాలి అనే ఆలోచనకి మీరొచ్చేస్తారు. ఏకాభిప్రాయ సాధన దగ్గర నుంచి ఉద్యోగ జీవితం వరకు కూడా మీరు ఇన్ని రకాలైనటువంటి కష్టాలని ఎదుర్కోవాలి అంటే భగవంతుని యొక్క ఆశీస్సులు చాలా చాలా అవసరం అని చెప్పి తెలియచేస్తున్నాను. ఇక భగవంతుని యొక్క ఆశీస్సులు కావాలి అంటే మనము ఖచ్చితంగా స్తోత్రపారాయణలనైనా చెయ్యాలి. యజ్ఞమైనా చేయాలి. లేదా నవగ్రహాల ఆరాధనైనా చేసుకోవాలి. ప్రదక్షిణాపూర్వక నమస్కారాలు చెయ్యాలి. అలాగే దానాలి విషయంలో నవధాన్యాలని తీసుకొచ్చి దానం ఇచ్చుకోవాలి. ఇలా ఏ రకమైన పరిహారం చేస్తూ ఉన్నప్పటికీ కూడా మీకు కొంత ప్రశాంతమైన జీవితం ఉంటుంది అని చెప్పి తెలియజేయడం జరుగుతోంది. ఇది ఖచ్చితంగా పాటించండి. మీకు ఇంకా ఇంకా అనుకూలతలొస్తాయి. గ్రహాల యొక్క అననుకూలతలు ఉన్నాయి కదా అని మీరు భయపడవలసిన పని లేదు. ధైర్యంగా ఉండండి. సమస్యని ఎదుర్కోండి. భగవంతుడిని నమ్మండి. భగవంతునికి కూడా మీరు ప్రార్థన చేయండి. ఈ రకమైనటువంటి పరిష్కార మార్గాలు మాకివ్వు స్వామి అని చెప్పి ఒకంత భగవంతుని మీద భారం పెట్టండి. కొంత మీకు ప్రశాంత చిత్తం ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శుభం. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఇంకా ఇంకా కృషి చేయవలసినటువంటి కాలం ప్రారంభమైంది. అయితే వీరికి లాభస్థానంలో ఉన్నటువంటి గురువుగారి వల్ల అనేక రకాలైనటువంటి ఉపయోగాలు, ఉపయోగాలు అంటే లబ్ధి. లబ్ధి కలుగుతూ ఉన్నప్పటికీ పూర్తిగా అన్ని గ్రహాల యొక్క అనుకూలత లేదు. ఎప్పుడైతే అన్ని గ్రహాల అనుకూలత లేకుండా పోతోందో, ఇక్కడ కొంచెం మనం చేసేటటువంటి ప్రయత్నాలు, ముఖ్యంగా ప్రధానంగా గోచారంలో ఉండేటటువంటి ప్రధాన గోచార గ్రహాలు 4 ఉన్నాయి గదా! రాహువు గాని, కేతువు గాని, శని గారు గాని, గురువు గారు గాని. ఈ 4 గ్రహాలలో ఎప్పుడైతే ఒక 2 గ్రహాల యొక్క ఫలితాలే మనకి చక్కగా అనుకూలంగా ఉంటూ ఉన్నాయో, మిగతా 2 గ్రహాల యొక్క అననుకూలత ఉంటూ, మిగతా గ్రహాల యొక్క అననుకూలత కూడా ఉంటోందో, ఇక గ్రహాలకి సంబంధించి స్తోత్రపారాయణాలు చేసుకోవాలి. కొన్ని పరిహారాల దిశగా మనం వెళ్ళాలి అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఇక్కడ కేతువు యొక్క స్థితి గాని, గురువుగారి యొక్క స్థితి గాని చాలా బావుంది. మరి అష్టమ స్థానంలో సంచరిస్తూ ఉన్నటువంటి శనిగారి యొక్క సంచార దోషం, ఆ విశేష కారణం చేత కొన్ని కొన్ని పనులలో మందకొడితనం ఏర్పడుతుంది. అది ఇప్పుడు కనిపిస్తోంది. నవగ్రహాల యొక్క ధాన్యము ఇవ్వడం వల్ల కొంత ప్రశాంతతొస్తుంది. ఆవుకి నల్ల నువ్వులు కలిపినటువంటి అన్నం పెట్టినందువల్ల ఒకింత ప్రశాంతతొస్తుంది. తోటకూర, బెల్లము పెట్టినందువల్ల ఒకింత ప్రశాంతతొస్తుంది. ఈ రకమైనటువంటి ప్రశాంతతలకి మీరు ఏదో ఒక దానికి పరిహారం చేసుకోండి. ఏదో ఒకటి ఆ పదార్థాన్ని తీసుకొని పరిహారం చేసుకున్నందువల్ల మీకు మిగతా అన్ని విషయాలలో కూడా చాలా ప్రశాంతమైనటువంటి అనుకూల ఫలితాలు వస్తాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అలాగే భార్యాభర్తల మధ్య అనుకూలత విషయంలో గాని, లేదా అన్నదమ్ముల సహాయ సహకార విషయం చాలా బావుంది అని మీకు అనిపించినప్పటికీ, ఆస్తి తగాదాల విషయం ఏమన్నా ఉంటే గనక అంత అనుకూలత లేదే అని భావించవలసొస్తుంది. ఇలాంటి విషయాలలో కానీ, ఉద్యోగ జీవితంలో కానీ, పితృవర్గ రీత్యా కానీ, దూర ప్రాంత ప్రయాణాల విషయంలో గాని, సంతాన రీత్యా గాని ఏర్పడేటటువంటి అననుకూలతలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కొంచెం సానుకూల పడడానికి అవకాశం ఉన్నది అని చెప్పి తెలియజేస్తూ శుభం. సింహరాశి. సింహరాశి వారికి అనేక విధాలుగా బావున్నటువంటి కాలం సంప్రాప్తమైంది. అంటే ఇప్పుడు కొన్ని గ్రహాల అననుకూలత ఉన్నప్పుడు బెంబేలు పడిపోవడం గానీ, మనోవ్యాకులత చెందడం గానీ చాలా సహజం. అలాటప్పుడు మనసు దిటవు చేసుకొని, కొంచెం మనం పరిహారాలు చేసుకున్నట్లయితే, మినిమమ్ మానసికమైన ప్రశాంతతొచ్చేస్తుంది. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. కానీ, ఇవాల్టి రోజున ప్రత్యేకంగా ఈ 8వ తారీఖు శనివారం రోజున గ్రహాల యొక్క అనుకూలత బాగుంది. 5 గ్రహాల యొక్క ఉన్నతమైన ఫలితాలు, ఉత్తమమైన ఫలితాలు మీకు అందుతూ ఉండడం చేత, చాలా చాలా ప్రశాంత జీవితం వస్తోంది. ఇదే చెప్పదగినటువంటి సూచన. ఒక్కరోజు అలా ఉంటుంది. ఒకరోజు ఇలా ఉంటుంది. ఏ రోజు ఎలా ఉన్నప్పటికీ మనము ఒకేలా ఉండాలి అని నిర్ణయించుకోండి. పరిహారాలు చేసుకోండి. ఇవాల్టి రోజున ఎక్కువ పరిహారాలు చేసుకోవాల్సిన అవసరం లేదు. మీకు ఆటోమేటిక్‌గా ప్రశాంతమైన జీవితం వస్తుంది. అన్నదమ్ములతో సహాయ సహకారాలొస్తున్నాయి. విలువైన వస్తువుల్ని భద్రపరుచుకునేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అలాగే వివాహ జీవితంలో అనుకూలత కనిపిస్తోంది. రాజకీయ పరంగా బావుంది. మీరు ఎంత కోరుకుంటారో
అంతకంతకి రుణాలు దొరుకుతున్నాయి. అరే! నాకు ఈ పనుందే, ఈ పనికి సరిపడా నాకు డబ్బు కావాలి అని మీరు విచారించాల్సిన అవసరం లేదు. మీరు కోరుకున్న దానికన్నా మించిన ధనం మీకు కనిపిస్తోంది. మీరు మీరు పొందబోతున్నారు. అలాగే పూర్వం ఎవరికన్నా అప్పులు ఉండి ఉన్నట్లయితే, అరే! మనం తీర్చేయాలి గదా! వీళ్ళకి ఎప్పుడో మాటవిచ్చి ఉన్నాము. ఇవాల్టి రోజున తీర్చేస్తామని, అని చెప్పి మీరనుకున్నట్టయితే, మీకు ఏదో విధంగా ధన లబ్ధి కలుగుతోంది. మీరు ఆ రుణాన్ని తీర్చివేయగలుగుతారు. మానసికమైనటువంటి సంతృప్తి ఏర్పడుతుంది. ఏదో విధంగా మాట నిలబెట్టుకున్నాం మనమని. ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా మీకు ఒక అదృష్టం కొద్దీ వస్తున్నవి. మీరు లోగడ కృషి చేస్తే ఇప్పుడు వచ్చి ఉన్నవి. ఇది మీరు గమనించుకోవాల్సిందిగా సూచన చేస్తూ ఉన్నాను. వివాహాది శుభకార్యాల విషయంలో కొంచెం కుదరడానికి దగ్గరకొస్తున్నాయి అని చెప్పొచ్చు. మరింత కృషి చేయండి. అతి త్వరగా కుదురుతాయి. సంతాన రీత్యా కొంచెం ఓర్పు కలిగి ఉండండి. ఉద్యోగ జీవితంలో కూడా ఓర్పు కలిగి ఉండండి. అనేక రకాలుగా మీకు ఈవేల్టి రోజున మనశ్శాంతి పెరుగుతోంది అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. నవగ్రహ స్తోత్ర పారాయణాల ఫలితం మీకు మనశ్శాంతి, అభివృద్ధి. ఇదే చెప్పదగ్గ సూచన. శుభం. కన్య రాశి. కన్య రాశి వారికి అనేక రకాలైనటువంటి అనుకూలతలు ఇప్పటి వరకు ఉంటూనే ఉన్నాయి. ఇప్పుడు కూడా అలాగే ఉంది. కానీ మీరు కొన్ని కొన్ని పరిహారాలు చేసుకోవాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మరింత లబ్ధి జరగడం కోసం. ఎంతగా మీరు పరిహారాలు చేసుకుంటూ వెళ్తారో, అంతగా మీకు భగవంతుని యొక్క ఆశీస్సులు దొరుకుతున్నాయి అనిపిస్తుంది. అలాగే స్నేహితుల యొక్క సహకారం గూడా బావుంటుంది. ఇవన్నీ కూడా మీకు చెప్పుకోదగ్గటువంటి అంశాలు జరుగుతాయి. మీరేం చేసినా, చేయకపోయినా ఈ విషయాలన్నీ బావుంటాయని చెప్పి చెప్పుకోవచ్చు. మరి మీరు ప్రయత్నం చేస్తే బావుండే విషయాలేంటి? మాతృవర్గ రీత్యా చాలా బావుంటుంది. ధన ఆదాయం సిద్ధిస్తుంది. స్థిర చిరాస్తుల వృద్ధి జరుగుతుంది. సంతాన రీత్యా కొంత సంతృప్తి కలిగించేటటువంటి కాలం అని చెప్పొచ్చు. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరిగే విధంగా ఉంటుంది. అలాగే ఉద్యోగ జీవితంలో కూడా ముఖ్యంగా యంత్రాలు, యంత్ర పరికరాలు, పెద్ద పెద్ద ఫ్యాక్టరీస్, మిషనరీస్‌తో పనిచేసే ఉద్యోగస్తులకి చాలా బావుంటుంది అని చెప్పొచ్చు. అనుకూలమైన స్థాన చలనం గూడా ఉంటుందని చెప్పొచ్చు. ఇవన్నీ కూడా మీరు పరిహారాలు చేసుకుంటే బావుంటాయి. ఇది చెప్పదగినటువంటి సూచన అవుతూ ఉన్న కారణం చేత రాహుకి దుర్గమ్మ వారి స్తోత్రాలు చదవండి. కేతువు గారికొచ్చేసి గణపతి ఆరాధన చేయండి. ఈ 2 పరిహారాలు చేసుకోవడం వల్ల మీరు జీవితంలో చక్కటి అభివృద్ధి పథంలో ఉంటారు అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఇక అన్ని విధాలా మీకు మానసిక సంతృప్తి పెరిగేటటువంటి కాలంగా తెలియచెప్తూ శుభం. తులారాశి. తులారాశి వారికి ఇంకా ఇంకా కష్టం వెన్నంటి ఉండేటటువంటి కాలం కనిపిస్తూ ఉన్నది. కుటుంబంలో అనేక రకాలుగా చేదోడు వాదోడుగా ఉండేవాళ్ళు ఉంటూ ఉన్నప్పటికీ కూడా ఇంకా కొంత కాలాన్ని, సమయాన్ని కుటుంబం మీద వెచ్చించవలసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అలాగే అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాల విషయంలో కూడా వీరు కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. హై ఎక్స్‌పెక్టేషన్స్ ఏమన్నా పెట్టుకున్నట్లయితే సానుకూల పడేటటువంటి పరిస్థితి కనిపించడం లేదు. స్థిర చరాస్తుల వృద్ధి కోసం మీరు చేసేటటువంటి ప్రయత్నాలైతే ముందరికెళ్తాయి. ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించాలి మనం. చతుర్థ స్థానంలో బుధ ఆదిత్య యోగం పడింది. బుధుడు చాలా బాగా యోగిస్తారు. అయితే ఇక్కడ లాభస్థానాధిపతి అవుతున్నటువంటి రవి గారు ఎప్పుడైతే చతుర్థంలో ఉన్నారో, అప్పుడు ఒక యోగం అనేది వస్తూ ఉన్నది. ఈ యోగానికి సంబంధించి మీరు కూడా కృషి చేస్తేనే ఫలితం ఉంటుంది. దానంతట అదే మంచిగా ఫలితాలు ఇస్తుందా అంటే, అంత మంచి ఫలితాలైతే ఇవ్వదు. యోగం ఉంది కాబట్టి చాలా బావుంది అని చెప్పుకుంటున్నాము. గోచారంలో చతుర్థంలో రవి గారి యొక్క ఫలితం అంత శుభకరంగా ఉండదు. కానీ ఇక్కడ బుధునితో కలిసినందువల్ల యోగవంతుడు అవుతూ ఉన్నాడు. యోగం అనేది ఇక్కడ ఉద్భవిస్తూ ఉన్నది. ఈ కారణం చేత మనము చేసేటటువంటి కృషి, ప్రయత్నము ఏమన్నా ఉంటేనే మీకు ఆ భావం అనేది చక్కటి ఫలితాన్ని ఇస్తుంది. ఈ చతుర్థ భావం ఇచ్చేటటువంటి ఫలితాల విషయంలో మీరు చేసేటటువంటి కృషి ముఖ్యంగా స్థిర చరాస్తుల వృద్ధి విషయంలో మీరు ఏదైతే కృషి చేస్తున్నారో అది ఫలించడానికి అవకాశం ఉంది. ఇది చాలా చక్కగా గుర్తుపెట్టుకొని మీరు దీనికి సంబంధించి ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే మీ కృషిని పెంచండి. తప్పనిసరిగా మీరు ఈ ఆస్తిపాస్తులు ఇవన్నీ కూడా వృద్ధి కలిగించుకున్న వారవుతారు అని చెప్పి తెలియచేయడం జరుగుతోంది. షష్ఠ స్థానంలో రాహు బాగా యోగిస్తూ ఉన్న కారణం చేత మీకు అనేక విధాల ధనలాభాలుంటాయి. శత్రువుల యొక్క బెడద తగ్గుతుంది.
మిత్రుల యొక్క ప్రశంసలు పెరుగుతాయి. ఆత్మీయత, ఆదరణలు పెరుగుతాయి. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియచేస్తూ ఉన్నాను. ఇక చాలా విషయాలలో ఓర్పు కలిగే ఉండండి. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయడం ద్వారా మరింతగా మానసికమైనటువంటి ప్రశాంతత ఉంటుంది. ఆర్థికాభివృద్ధి ఉంటుంది. మీరు కోరుకున్నటువంటి జీవన విధానంలో క్రమశిక్షణా చర్యలు పాటించడం వల్ల అనేక విధాల అనుకూలతలు వస్తూ ఉంటాయి అని చెప్పి తెలియజేస్తూ శుభం. వృశ్చిక రాశి. వృశ్చిక రాశికి చాలా అదృష్టవంతమైన కాలం కొనసాగుతూ ఉన్నది. అనేక విధాలుగా వీరి యొక్క జీవన పోరాటం చాలా చక్కటి అభివృద్ధి పథంలో ఉండి, ఇంతవరకు ఏ పోరాటాలైతే చేస్తున్నారో వాటికి తగిన విధంగా ఫలితాలను ఇస్తూ ఉన్నారు. సప్తమ స్థానంలో గురువుగారి యొక్క స్థితి ఉంటూ ఎప్పుడైతే రాశి మీద గురువుగారి యొక్క అనుగ్రహం పడుతూ ఉందో అనేక విధాల అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటూ ఉన్నాయి. పబ్లిక్ రిలేషన్స్ బాగున్నాయి. సంతాన రీత్యా బాగుంటుంది. భార్యాభర్తల అనుకూలత బాగుంటుంది. వివాహం కాని వారికి వివాహాలు అవుతూ ఉన్నాయి. అలాగే తీర్థయాత్రలు చేసేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. పుణ్యక్షేత్రాల సందర్శన కనిపిస్తోంది. ఊహించని విధంగా లాభాలు కనిపిస్తున్నాయి. అనేక రకాలుగా వీరికి చాలా చాలా బాగుంది అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. అర్ధాష్టమ శని సంచార దోషం మటుకు వెన్నాడుతూ ఉన్న కారణం చేత శనిగారికి ఒక్కసారి తైలాభిషేకం చేయండి. స్థిరచరాస్తుల వృద్ధి కోసం చేసే ప్రయత్నాలని వాయిదా వేయండి. ఇప్పుడే ఏమీ అయ్యేటటువంటి పరిస్థితి కనిపించడం లేదు. అర్ధాష్టమ శని సంచార విషయంలో ఖచ్చితంగా మీరు శనిగారికి తైలాభిషేకం చేయవలసిందిగా సూచన. మిగతా అన్ని విషయాలలోనూ మీకు అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉంటూ ఉన్నాయి. ఒక సంతాన విషయంలో మటుకు ఓర్పు కలిగి ఉండండి. మిగతా అన్ని విషయాలలో మీరు పరిహారాలు చేసుకుని భగవంతుణ్ణి ప్రార్థించండి. ఈ పరిహారాలు చేసుకున్నందువల్ల గాని, భగవంతుణ్ణి ప్రార్థించినందువల్ల గాని, గురువుగారి యొక్క దృష్టి, సప్తమ దృష్టి మీ రాశి మీద పడుతూ ఉన్న కారణం వల్ల కానీ అనుకూల ఫలితాలు ఉంటాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శుభం. ధనుసు రాశి. ధనుసు రాశి వారికి కృషి చేస్తూ వెళ్ళండి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి ముఖ్య సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. ఎప్పుడైతే మీరు పరిస్థితులకి అనుకూలంగా ఉంటూ, ఓర్పు కలిగి ఉంటూ మీ కృషిని మీరు చేసుకుంటూ వెళ్తున్నారో ఖచ్చితంగా మీకు దైవం యొక్క ఆశీస్సులు ఉంటాయి. అయితే ఇప్పుడు ప్రస్తుతం అయితే గురువుగారి యొక్క సంచార విశేషం అనేది షష్ఠ స్థానంలో జరుగుతూ ఉన్న కారణం చేత ఇంకా అంత అనుకూలత రాబోవడం లేదు కాబట్టి కొంచెం గురుగ్రహ స్తోత్రాలు పఠించడం అనేది చాలా చాలా అవసరం అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ద్వితీయ స్థానంలో బుధరాహుల యొక్క యోగం అనేది చక్కగా ప్రతిఫలిస్తూ ఉన్నది. దీని మీద గురువుగారి యొక్క దృష్టి పడుతూ ఉన్న కారణం చేత కుటుంబంలో ఐకమత్యం ఉండడము, కొత్త కుటుంబ సభ్యుల రాక మీకు ఆనందాన్ని కలిగింపజేయడము, అలాగే కుటుంబంలో ఐకమత్యం అనేది మీ మానసిక సంతృప్తిని పెంచడము, సంపదలు పెరగడము, ఇవన్నీ కూడా కారణాలవుతున్నాయి. చాలా చాలా ఆనందంగా ఉంటారు మీరు. అతి తొందరలోనే మీకు భగవంతుని యొక్క ఆశీస్సులు లభిస్తున్నాయి. మేలో గురువుగారి యొక్క రాశి సంచారం మారుతూ మిథున రాశిలోకి వస్తూ ఉన్న కారణం చేత ఇంచుమించుగా మే నెల నుంచే మీకు అధికమైనటువంటి శుభవార్తలు వినడము, శుభ శకునాలు కలగడము, శుభ పరంపరలు, శుభకరమైనటువంటి విశేషాంశాలు ఉండడం జరుగుతూ ఉంటుంది. ఇది ఒక్కటి మీరు చాలా జాగ్రత్తగా ఓర్పు కలిగి ఉండి ప్రయత్నం చేసుకుంటూ ప్రవర్తించుకుంటూ వెళ్ళండి అని చెప్పి మరొకసారి సూచన చేస్తూ ఉన్నాను. ఇక మిగతా అన్ని విషయాలలోనూ ఓర్పు కలిగి ఉండండి. ఉద్యోగ జీవితంలో చాలా చాలా ఓర్పుగా ఉండాలి. కొన్ని మార్పులు కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఉద్యోగం రిజైన్ చేసి మటుకు మీరు ఇంకో ఉద్యోగానికి వెళ్ళవద్దు. మీ చేతిలో ఇంకో ఉద్యోగానికి సంబంధించినటువంటి జాయినింగ్ ఆర్డర్ ఉన్నప్పుడు మాత్రమే వెళ్ళండి. ఇప్పుడు గురుబలం లేదు, రాహుగారి బలం లేదు, కేతువు గారి బలం లేదు. ఒక్క శని గారి బలమే ఉన్నందువల్ల మీకు ఉద్యోగానికి సంబంధించి ఏదైనా మంచి జరుగుతుందా అంటే వేరే ఉద్యోగం వస్తే మంచి జరుగుతుంది తప్ప నేను వేరే ఉద్యోగం వెతుక్కోగలను, సాధించుకోగలను అనే లాటి సాహసాలు మటుకు చేయకండి. శనిగారు అలాంటివి మీకు ఉత్తమ ఫలితాలు ఇవ్వబోవడం లేదు. ఇక్కడ అదే చెప్పదగినటువంటి సూచన అని చెప్పి తెలియజేస్తూ, ఇక భార్యాభర్తల మధ్య అన్యోన్యత విషయంలో గాని, విద్యార్థుల విషయంలో గాని, వ్యాపార భాగస్వాముల విషయంలో గాని, కుటుంబంలో ఇతర కుటుంబ సభ్యుల విషయంలో గాని, ఉద్యోగ జీవితంలో తోటి ఉద్యోగస్తుల పట్ల గాని పూర్తి సహాయ సహకారాలు అందించే విధంగా వారి నుంచి మీరు పుచ్చుకునే విధంగా ప్రయత్నం చేసుకుంటూ వెళ్ళండి. ప్రవర్తించుకుంటూ ఉండండి. శుభం జరుగుతుంది. మకర రాశి. మకర రాశి వారికి ఇది కష్టే ఫలి అనే సామెతని చెప్పుకోవచ్చు ఇక్కడ.
మీరెంత కష్టపడుతూ ఉంటారో అంత చక్కటి ఫలితాలు ఉంటూ ఉన్నాయి. అయితే రాశి మీద ప్రసరిస్తూ ఉన్నటువంటి గురువుగారి యొక్క దృష్టి మీకు అధిక ఫలాన్నే ఇస్తూ ఉంది. ఇంకా, ఇంకా మీరు అధిక ఫలాలని తెచ్చుకోవడానికి కావలసిన కృషిని తప్పకుండా చేయవలసిందిగా సూచన చేస్తున్నాను. తృతీయ స్థానంలో రాహువు యోగిస్తున్నారు. పంచమ స్థానంలో గురువుగారు యోగిస్తున్నారు. షష్ఠ స్థానంలో చంద్ర, కుజులు యోగిస్తున్నారు. 4 గ్రహాలు యోగిస్తూ ఉన్నాయి అంటే ఉత్తమమైన ఫలితాలే ఉంటాయి. ఊహించని విధంగా ధనలాభం ఉంటుంది. అనారోగ్యం నుంచి తిరిగి ఆరోగ్యవంతులవుతారు. అలాగే మిత్రులు సహాయ సహకారాలు అందిస్తారు. శత్రువుల సంఖ్య తగ్గుతుంది. అనేక విధాలుగా మీకు కొన్ని రకాలైనటువంటి సహాయ సహకారాలు అందుతూ ఉంటాయి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచన. అలాగే గురుబలం చాలా బావున్న కారణంగా మీరు ఏ పనిలో ప్రశాంతమైనటువంటి ఫలితాల కోసం ప్రయత్నం చేస్తూ ఉండి కృషిని మొదలుపెట్టారో అవన్నీ కూడా మీకు చక్కటి ఫలితాలను ఇచ్చే విధంగా ఉన్నాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. వివాహాది శుభకార్యాలు కూడా దగ్గరికి వచ్చేటటువంటి కాలము. ఉద్యోగరీత్యా కాస్త సంతృప్తి కలిగించేటటువంటి కాలము. ఈ కుటుంబం విషయంలో కొంచెం మీరు కాలాన్ని వెచ్చించవలసి వస్తుంది. కుటుంబ సభ్యులందరూ ఏకాభిప్రాయానికొస్తారు. అన్నదమ్ముల సహాయ సహకారాలుంటాయి. మాతృవర్గ రీత్యా మీరు సేవ చెయ్యండి మీ తల్లిదండ్రులకి అని చెప్పి తెలియచేస్తున్నాను. ఈ చెప్పినటువంటి పరిహారాలన్నీ పాటించుకుంటూ ఉండండి. అధికమైనటువంటి ఫలాలు మీకు ఉన్నాయి. శుభం. కుంభరాశి. కుంభరాశి వారికి ఇంకా ఇంకా కృషి చెయ్యవలసినటువంటి కాలం చాలా కనిపిస్తూ ఉన్నది. వీరికి శనిగారి బలము లేకపోవడము, రాహుకేతువుల బలము లేకపోవడము, గురువుగారి బలము కూడా లేకపోవడము, ఈ ప్రధాన గ్రహాలైనటువంటి ఈ 4 గ్రహాల బలాలే లేకపోవడం కాదు. మిగతా ఉన్నటువంటి 5 గ్రహాలలో ఒక్క శుక్రాచార్యుల వారి బలమే బావుంది. అది కూడా రాహుతో కలిసి ఉన్న కారణం చేత అంతంత మాత్రంగా ఉంది. ఇక మాతృవర్గ రీత్యా ఏమన్నా సహాయ సహకారాలు ఉంటాయా అంటే కొంచెం రోజులు ఉన్నాయి అన్నట్టుగా ఉంటుంది. కొంచెం రోజులు లేవు అన్నట్టుగా ఉంటుంది. కాబట్టి దీని యొక్క లబ్ధి మనకి ఎంతవరకు ఉంటుంది అనేది చెప్పడం కష్టమైపోతుంది. అలాగే కుటుంబ స్థానంలో ఉన్నటువంటి ఈ శుక్ర రాహుల కలయిక అంతగా ఆత్మీయత అనురాగాలని సూచించడం లేదు. వాక్కుని గూడా చాలా బావుంది అని చెప్పడానికి సూచించడం లేదు. ఇక్కడ ఈ రకమైనటువంటి ఆటంకాలున్న కారణం చేత గాని, మిగతా 8 రకాల గ్రహాలు కూడా అననుకూలంగా ఉన్న స్థితి వల్ల కానీ, కుంభరాశి వారు అధిక జాగ్రత్తలు తీసుకోవాలి. ఏలినాటి శని జరుగుతూ ఉండడము, గురువుగారి యొక్క బలము లేకపోతూ ఉండడము, మిగతా గ్రహాల అననుకూలత ఉంటూ ఉండడము, ఇవన్నీ కూడా ప్రధాన కారణాలుగానే తెలియచెప్పవచ్చు. కాబట్టి నవగ్రహ స్తోత్ర పారాయణలు తప్పనిసరిగా చేయండి. నవధాన్యాలని కొంచెం కొంచెం తీసుకుని దానం చేయడానికి ప్రయత్నం చేయండి. వీలైతే ఒక్కసారి నవగ్రహాలకి స్తోత్ర పారాయణాలు చేసుకోవాల్సిందిగా సూచన చేస్తూ ఉన్నాను. ఇక మిగతా అన్ని విషయాలలోనూ ఓర్పు కలిగి ఉండండి. మీ కృషిని చేసుకుంటూ వెళ్ళండి. శుభం. మీనరాశి. మీనరాశి వారికి ఒక అదృష్టవంతమైనటువంటి యోగం ఏమిటి అంటే బుధాదిత్య యోగము ఏకాదశంలో జరగడం. ఇది చాలా అదృష్టవంతమైనటువంటి యోగం. నిజానికి రాహు గారు రాశిలోనే ఉన్నారు. కేతువు గారు సప్తమంలో ఉన్నారు. మరి శని గారొచ్చేసి వ్యయస్థానంలో ఉన్నారు. తృతీయంలో గురువుగారున్నారు. ఇలాంటి గ్రహస్థితులు ఉన్నప్పుడు ఎటువంటి రాసుల వాళ్ళకైనా గాని, ఈ విధమైన లగ్న సప్తమాలలో, వ్యయ తృతీయాలలో ఈ రకంగా గ్రహాలున్నప్పుడు ఎవరికైనా మంచి జరుగుతుందా అంటే అది పూర్తిగా అనుమానాస్పదమే. వీరికి కుటుంబంలోనూ మనశ్శాంతి లేదు. సంతాన రీత్యా మనశ్శాంతి లేదు. మాతృవర్గ రీత్యా అంతంత మాత్రంగా ఉంది. అన్నదమ్ముల సహాయ సహకారాలు లేవు. భార్యాభర్తల అనుకూలత లేదు. ఏదైనా వివాహాది శుభకార్యాలు కుదురుతాయా వయసుకొచ్చిన వారికి అంటే అవి కూడా కనిపించడం లేదు. ఇక ఇంట్లో ఏమన్నా ఇతరత్ర శుభకార్యాలు ఏమన్నా చేసుకుందామా అంటే అవి కూడా ఆలస్యమయ్యే పరిస్థితి కనిపిస్తోంది. ఏ రకమైనటువంటి ఉత్సాహవంతమైన పని చేద్దాం అనుకున్నా అవన్నీ కూడా కాస్త ఆలస్యమయ్యేటటువంటి పరిస్థితులు, అంతగా సరిపడని పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నప్పుడు, ఈ ఏకాదశంలోని బుధాదిత్యులు చక్కటి యోగాన్ని ఇస్తూ కూర్చున్నారు. ఈ యోగం వల్ల ఇంతో అంతో మనశ్శాంతి ఏర్పడుతోంది. శనిగారికి ఒక్కసారి అభిషేకం చేయించండి, తైలాభిషేకం. అలాగే గురుగ్రహ స్తోత్రాలు పఠించండి, గురువాలయానికి వెళ్ళండి, శివారాధన చెయ్యండి. శివుని యొక్క కుటుంబ చిత్రపటాన్ని పూజా మందిరంలో పెట్టుకొని పూజించండి. మీకు అనేక విధాల మనశ్శాంతి పెరుగుతుంది. ఈ పరిహారాలలో ఏ కొన్నైనా చేసుకోవడం వల్ల మీకు ఖచ్చితమైన ప్రశాంత జీవితం వస్తుంది అని చెప్పి మరొకసారి తెలియజేస్తూ
జీవితాన్ని బాగు చేసుకోవడానికి మనము ఆచరించే ఏ ఫలితాలైనా, ఏ నివారణ మార్గాలైనా భగవంతుని యొక్క ఆశీస్సుల వల్ల అవి మనకి మెండుగా లభిస్తాయి, మంచిగా ఉంటాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. మా ప్రేక్షకులు గ్రహించగలరు. సర్వే జనా సుఖినో భవంతు.